శుభోదయం. హాయ్ చిల్డ్రన్. శుభోదయం చిల్డ్రన్. మామంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈ రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యం పేరు. ఓకేనా? కృత్యం అంటే ఈ రోజు మన యాక్టివిటీ పేరు అన్నమాట. ఇందులో రహదారి, భద్రత, అవగాహన మరియు రోల్ ప్లే నియామకాలు. ఓకేనా? మీకు రహదారి భద్రత అంటే ముందు కూడా నేను చెప్పాను. రహదారి అంటే రోడ్లో వెళ్ళేటప్పుడు మనము ఎవరితో వెళ్తాము? వెరీ గుడ్. నువ్వు పలందరికి వెళ్ళేటప్పుడు మార్కెట్కి కానీ, బజార్కి కానీ, బట్టలు కొనుక్కోవడానికి కానీ, సినిమాకి కానీ, సంతకి కానీ, సరుకులు కొనుక్కోవడానికి కానీ, జాతరకు కానీ, గుడికి కానీ వెళ్ళేటప్పుడు మీరు ఎవరితో వెళ్తారు? అమ్మతో, నాన్నతో. ఓకే. తర్వాత తాత అవ్వతో కూడా వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి మనము? ఎవరు చేతులు పట్టుకొని వెళ్ళాలి? వెరీ గుడ్. ఎందుకు పట్టుకొని వెళ్ళాలి? బస్సులు గుర్తేస్తాయి, అందుకని మనము అమ్మ నాన్న చేతులు పట్టుకోవాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ రోజు మనము రహదారి భద్రత దాని గురించి తెలుసుకుందామా పిల్లలు? ఇప్పుడు మనము నాన్న వాళ్ళు స్కూటర్లో వెళ్తా ఉంటారు కదా. నాన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ, మీరు చిన్నపిల్లలు నాన్నతో బండిలో వెళ్ళేటప్పుడు కానీ, మీకు కూడా చిన్నవి హెల్మెట్లు వచ్చి తలకు వేసుకునేది. నాన్న వాళ్ళు పెద్ద హెల్మెట్ పెట్టుకోవాలి. అమ్మ కూడా వెళ్తే అమ్మ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు బండ్లలో వెళ్ళేటప్పుడు రోడ్డు పైన కుక్క ఎదురు వచ్చిందనుకో, ఇంకెవరైనా మనుషులు ఎదురు చేసినారనుకో, సడన్ గా బ్రేక్ వేసినప్పుడు చక్కని కాలు కింద తల దెబ్బ తగలకుండా ఉండాలి. మెయిన్ మనకి మెదడు ఉంది తలలో. ఓకేనా? మనకు తల మొత్తం మనం ఏం ఆలోచన చేయాలన్నా, ఏం పని చేయాలన్నా మనకి చిన్న మెదడు, పెద్ద మెదడు ఉంటుంది. కాబట్టి తలని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఇప్పుడు కాలు దెబ్బలు తగిలినా, చేయి దెబ్బలు తగిలినా అవి తొందరగా మాట్లాడతాయి. కానీ తల అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కూర్చో బంగారేలా ఏమన్నా. కాబట్టి నాన్న వాళ్ళు బయట వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి స్కూటర్లో. ఓకేనా? అలాగే కార్లు ఉంటాయి కదా, కార్లు ఉండేవాళ్ళు కార్లలో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి సీట్ బెల్ట్? మనము నాన్న వాళ్ళు కార్ డ్రైవింగ్ చూడండి, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమైతుంది? కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కుక్కలు ఎదురొస్తాయి, తర్వాత మనుషులు వచ్చేస్తారు. సడన్గా ఎదురుగా బండికి, కారుకి ఎదురుగా జంతువులు కూడా వచ్చేస్తాయి. ఒకసారి ఫారెస్టుల్లో పులులు, సింహాలు ఇలాంటివి జంతువులు దూరేస్తాయి. అప్పుడు టక్కని మనకు సీటు బెల్ట్ ఉండాలి. సడన్గా ప్రమాదము నివారించడానికి ఒకసారి మనము నాన్నలో కారులో వెళ్తా ఉంటే ఎదురు కాలు మోగులాలి, పెద్ద వచ్చి గుద్దుకోవచ్చు. అప్పుడు ఎందుకు బెల్ట్ అనేది ఉంటే సీట్ బెల్ట్ ఎగిరి పడకుండా ఇది రక్షిస్తుంది అన్నమాట. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల బ్రేక్ చేసినప్పుడు టక్కని ఈ బెల్ట్ స్ట్రాంగ్గా ఇట్లా వెనకాల దీనికి కరెక్ట్గా ఫుట్ అట్లే ఉంటుంది, ఎగరు. అదే బెల్ట్ లేదనుకో, ఎప్పుడు బ్రేక్ వేస్తే సడన్గా ఎగిరి ముందర ఉంటాయి కదా గ్లాసు, ఆ గ్లాసులు వచ్చి గుచ్చుకొని బ్లడ్ వచ్చేయచ్చు, ప్రమాదం జరగచ్చు. ఓకేనా? అందుకని కారులో వెళ్ళేటప్పుడు నాన్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. స్కూటీలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? అలాగే జాగ్రత్తగా అమ్మ నాన్నతో వెళ్ళేటప్పుడు మనము పలకేరికి అమ్మని నాన్నని చేయి గట్టిగా పట్టుకోవాలి. ఈ పక్క ఆ పక్క మనం చూసుకుంటూ నాలుగు వైపులా చూడాలి. ఎందుకు చూడాలి? అమ్మని పట్టుకుంటే కూడా, అమ్మ చేయి పట్టుకుంటే కూడా టక్కని ఆ పక్క ఈ పక్క, ఇటు పక్క ఆటోలు, ఇటు పక్క లారీలు, ఇటు పక్క సైకిళ్ళు వచ్చేస్తాయి. మనం ఇట్లా మనకి కన్నంతా మనకి జాగ్రత్త ఉండాలి. మనం ఎక్కడంటే అట్లా వెళ్ళిపోకూడదు, పట్టుకొని జాగ్రత్తగా వహించాలి. కింద కూడా చూస్తూ వెళ్ళాలి. కింద పాములు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, ఎక్కడ మనం అడుగు పెడితే కట్ చేయొచ్చు. మనము మెయిన్ రోడ్డు పోయినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. అక్కడ చూడండి, ఎరుపు రంగు లైటు, గ్రీన్ కలర్ లైటు, ఎల్లో కలర్ లైటు, 3 లైట్లు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీసు ఉంటారు. ఎప్పుడైనా చూసారా? తెల్లది ప్యాంటు, తెల్ల
చేసుకొని ఇక్కడ చిన్నది ఆయన పేరుతో ఆయన టోపీ పెట్టుకొని విజిల్ ఎత్తుకొని ఇట్లా 3 సిగ్నల్స్ ఇక్కడ ఉంటాయి. ఆడ ఈ పక్క వచ్చిన కార్లు, బస్సులు, లారీలు, స్కూటర్లు, సైకిల్ అక్కడ ఆగిపోయి ఉంటాయి. ఈ పక్క వచ్చే వాళ్ళని ఆయన విజిల్తో ఇట్లా అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ రెడ్ లైట్ మలిగింటుంది. ఈ రెడ్ లైట్ మలగడం వల్ల అన్ని ఆగిపోయింటాయి అక్కడ. ఎందుకు? వీటికి దారి కల్పిస్తారు వెళ్ళడానికి. లేదంటే అది రెడ్ లైట్ లేకుండా విజిల్స్ వేయకుండా అట్లే నిలబడుకోంటే ఈ పక్క వచ్చే లారీలు, ఈ పక్క బస్సులు, ఈ పక్క లారీలు, ఆ పక్క నుంచి వచ్చేవి, ఈ పక్క నుంచి వచ్చేవి అన్ని గుద్దుకునేస్తాయి. నష్టం జరుగుతుందా జరగదా? కాబట్టి సిగ్నల్స్ 3 ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ 3 ఉంటాయి. రెడ్ వచ్చినప్పుడు ఏమి ఆగిపోండి, ఎల్లో వచ్చినప్పుడు చెప్పండి ఆపాల. గెట్ రెడీ. ఏది వచ్చినప్పుడు? ఎల్లో వచ్చినప్పుడు గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. ఎల్లో వచ్చినప్పుడు సిగ్నల్ రెడీగా ఉండండి. ఓకే. నెక్స్ట్ గ్రీన్ వచ్చినప్పుడు గో. ఈ గ్రీన్ వచ్చినప్పుడు గో అంటే వెళ్ళండి. ఓకేనా? రెడ్ మాత్రం వచ్చినప్పుడు పూర్తిగా ఆగిపోవడము. ఎల్లో వచ్చినప్పుడు రెడీ, గెట్ రెడీ అంటే సిద్ధంగా ఉండండి రావడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 సిగ్నల్స్ అక్కడ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, రెడ్, ఎల్లో, గ్రీన్ ఉంటాయి. ఓకేనా? మీరు అలాగే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఈ యొక్క సిగ్నల్స్ నియమాలు పాటిస్తూ మనం వెళ్ళాలి. అలాగే పిల్లలు మీకు వెళ్ళేటప్పుడు నడక కానీ ఫుల్గా నడవాలి, చెప్పులు వేసుకొని నడవాలి. ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఎక్కువ ఎండాకాలం ఉంది, బాగా ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయి బాగా కాళ్ళు కాలిపోతాయన్నమాట. కాళ్ళన్నీ కాలిపోయి మనకు బొబ్బలు వచ్చేస్తాయి. అందువల్ల మనం ఏం చేయాలి? శశాంకు ఏం చేయాలి బంగారు? చెప్పులు వేసుకొని వెళ్ళాలా వద్దా? విజ్ఞాన్ వెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఎండాకాలము, ఎప్పుడు మనం కాటన్వి దుస్తులు ధరించాలి. ఎక్కువ వీలైతే కాటన్వే వేసుకోవాలి. ఎందుకు? ఎండకి మనకు నేను ఇప్పుడు ఈరోజు కాటన్ చీర కాదు, ఇది సిల్క్ చీర. ఇది నాకు వేడికి నాకు కావడం లేదు. ఇప్పుడు పవన్ నూనె చేసుకున్నాడు, చల్లగా ఉంటుంది, ఎండని పీల్చుకునే గుణం ఉంటుంది. మన దిష్ట చెల్లిక వాళ్ళిద్దరు కూడా నూనె వేసుకున్నారు. నువ్వు నాలాంటి సిల్క్దే కట్టుకున్నావు. ఓకేనా? అబ్బాయి కాటన్ది, శశాంక్ కాటన్, ఈ అబ్బాయి కాటన్, ఈ అబ్బాయి కాటన్, అబ్బాయి పాలిస్టర్ షర్ట్ వేసుకున్నాడు, అబ్బాయి కాటన్. మనం ఎండకి నూలువే వేసుకోవాలి. ఎందుకంటే ఎండని తట్టుకునే ఇది నూనెలో ఉంటుంది. మనం పాలిస్టర్వి బట్టలు వేసుకోకూడదు. ఓకేనా? ఎక్కువ నీరు తీసుకోవాలి ఎండలో. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత గంటకు 1 గ్లాస్ నీళ్ళు తాగుతాం, మజ్జిగ తాగాలి, లెమన్ జ్యూస్ తాగాలి. ఎందుకు? ఎక్కువ ఎండలు ఉన్నాయి. మనకు నోట్లో నిమిషానికి దాహం నేల పెచ్చగట్టిపోతూ ఉంటుంది. నీళ్ళు బాగా తాగాలి. ఓకేనా? ఎండలో బయట వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళాలి. చిన్న గొడుగు తీసుకొని తల మీద టవలేసుకొని వెళ్ళాలి. వడదెబ్బ వచ్చేస్తుంది. ఈ వడదెబ్బకి ఎక్కువ ఎండలో తిరిగితే మనము ఎండ తట్టుకు ఎండంతా కాలిపోయి తలంతా మనం పడిపోతాం. ఓకేనా? ఎవ్వరు కానీ ఎండలో ఎక్కువ తిరగకూడదు, నీళ్ళు బాగా తాగాలి. ఓకేనా? అలాగే బయట మనము ఎండలో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా? మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ మీరు చూస్తారా? మీరు పల్నాడు పోయినప్పుడు చూస్తారా లేదా? చెప్పండి ఆయన, చూస్తారా? నాకు చెప్తారా ఏమేమి ఉన్నాయి అని సిగ్నల్స్? ఓకేనా? అలాగే అమ్మలు చేయబట్టుకుంటే కూడా మీరు అమ్మను ఈడ్చుకుంటా రోడ్లో రామా వెళ్ళిపోదాం, ఆ లైట్లు మలగనీళ్ళేమా, మనకేమ్మా, మనం వెళ్ళిపోదాం రామా అని చేయబట్టి ఈడ్చుకొని పోకూడదు. లారీలు, కార్లు, స్కూటర్లు వచ్చి మనం గుద్దేస్తాయి. మనం జాగ్రత్తగా అమ్మ చెప్పినట్లుగా, నాన్న చెప్పినట్లుగా బయట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ నియమాలు పాటించి వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఖచ్చితంగా మీరు అదే విధంగా చేస్తారా పిల్లలు? ఈసారి ఇప్పుడు ఇదేం రంగు చెప్పండి అందరూ? ఏం రంగు బాబు? ఎరుపు. ఇదేం రంగు? ఇది పసుపు. ఇదేం రంగు? ఇది వెరీ గుడ్, గ్రీన్ కలర్, ఆకుపచ్చ. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు పక్కలో ఒక ఫుట్పాత్ ఉంటుంది చూసారా? లైన్గా ఇట్లా ఎత్తుగా ఉంటుంది. ఈ పక్క
పక్కన బస్సులు పక్కన పైన ఎత్తుగా దానిపైన మనము నడవాలి. ఫుట్బాల్ పైన మనం నడవాలన్నమాట. ఇట్లా లైన్లు ఉంటాయి, చూస్తున్నారా? అక్కడే ఉండండి, మీకు కనిపిస్తారు. గీతలు ఉంటాయి తెలుసా, వైట్ బ్లాక్ గీతలు ఉంటాయి ఫుట్బాల్తో. దాని మీదే మనం జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ ఎట్లంటే అట్లా మనం వెళ్ళకూడదు, ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడంటే అట్లా మన ఇష్టంగా పరిగెత్తి వెళ్ళిపోయి ఏం కాదు లేనకూడదు. రైలు తెలుసా మీకు? రైలు పట్టాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళారా ఎప్పుడైనా మీరు? రైల్లో వెళ్ళారా? రైలు ఎప్పుడు వెళ్ళారు మీరు? నిన్న. రైలు ఎట్లుంటుంది? పొట్టిగా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా రైలు? పొడుగ్గా. ఎన్ని బోగీలు ఉంటాయి దాంట్లో? చాలా బోగీలు ఉంటాయి. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ట్రైన్. రైల్వే స్టేషన్లో రైల్లో అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఏమని? శ్రీకాకుళం టు తిరుపతి ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకుంటున్నాను. కాబట్టి ప్రయాణికులందరూ కూడా వెంటనే మీరు ఆ యొక్క ట్రైన్కి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనౌన్స్ చేస్తారు. విన్నారా ఎప్పుడైనా ట్రైన్ రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేసేది? అక్కడ జాగ్రత్తగా మనం కూడా రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అమ్మోత ఈ సెలవులు ఎప్పుడైనా మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా అమ్మని గట్టిగా పట్టుకోవాలి. కింద సందు గ్యాప్ ఉంటుంది, పట్టాలు ఉంటాయి. స్లిప్ అయితే రైలు కదిలేసింది అనుకో, రైలు కింద పడిపోతాం. ఒకసారి మేము ఢిల్లీ పోయినప్పుడు నేనే పడిపోయాను. ఢిల్లీలో ఎట్లా 4 మంది పట్టి అలాగ పైకెత్తారు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు కిటికీలు తిరిగి చూసేది. దొంగలు ఉంటారు కిటికీల్లో, మన చైన్లు లాక్కొని వెళ్ళిపోతారు అమ్మోళ్ళవి. మీరు ఏదైనా వాచ్ ఉంటే టెక్కని పెట్టుకొని వెళ్ళిపోతారు దొంగలు, ఓకేనా? మీరు అలాంటివి ట్రైన్లో వెళ్ళేటప్పుడు వాచ్ లైన్ పట్టుకోకుండా సింపుల్గా వెళ్ళండి. జాగ్రత్తగా కిటికీలు పక్కన తిరిగి చూస్తుంటే దొంగ వచ్చి మిమ్మల్ని చైన్ ఉందా మెడలో ఏమున్నాయి అని వాచ్ ఉంటే ఇట్లా కిటికీ దగ్గర పెట్టుకుని హాయ్ హాయ్ చూపించుకుంటూ అంటే అలాగే తప్పుకోబెట్టారు, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా రైలు ప్రయాణంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. రైల్వే స్టేషన్లో కూడా మనం జాగ్రత్తగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. బస్సులు ఎక్కేటప్పుడు కూడా బస్ స్టాండ్లో జాగ్రత్తగా ఆ పక్క ఈ పక్క బస్సులు ఫాస్ట్గా వచ్చేస్తాం, ఈ పక్క ఆ పక్క చూసి బస్సు ఎక్కేటప్పుడు గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ఎక్కాలి, ఓకేనా పిల్లలు? ఇవన్నీ మీరు పాటిస్తారు కదా? వెరీ గుడ్, అందరూ క్లాస్ పట్టండి.